హైదరాబాద్ జలవిహార్ ఆర్వో ప్లాంట్లో పేలుడు సంభవించింది. నీటిని సరఫరా చేసి ఆర్వో ప్లాంట్ పేలిపోయింది. ఆర్వో ప్లాంట్ పేలుడు ధాటికి పరికరాలు తునాతునకలైపోయాయి. ప్లాంట్ వద్ద పనిచేస్తున్న 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ప్రెషర్ ఏర్పడమే పేలుడుకి కారణంగా భావిస్తున్నారు. గాయపడిన 2ని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. अरे भाई एम्बुलेंस को फोन कर रहे हैं उसके अंदर అయిపోయింది కదా बुढ़ा चाहिए पूरे जीने श्रीकाकुलम के लोग जीने आए पूरा हाथ पूरा घुटने तक कटे హైదరాబాద్ జలవిహార్ ఆర్వో ప్లాంట్లో పేలుడు సంభవించింది. నీటిని సరఫరా చేసి ఆర్వో ప్లాంట్ పేలిపోయింది. ఆర్వో ప్లాంట్ పేలుడు దాటికి పరికరాలు తునాతునకలైపోయాయి. ప్లాంట్ వద్ద పనిచేస్తున్న 2 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ప్రెషర్ ఏర్పడమే ఈ పేలుడికి కారణంగా భావిస్తున్నారు. గాయపడిన 2ని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. बुढ़ा चाहिए पूरे जीने श्रीकाकुलम के लोग जीने आए నేను ముషీరాబాద్లో ఉండేటోండి. నా ఫ్యామిలీతో జలేబియార్కి ఇట్లనే వీకెండ్ ఉందని వచ్చిన మేము జర ఉండాలని చిన్న మీద స్విమ్మింగ్ పూల్ పోదామని నేను మా తమ్ముని చెప్పిన టికెట్లు తీసుకోమని అనే టికెట్ తీసుకొని పోతే మేము ఆ వాటర్ బాటిల్ తీసుకొని నా ఫ్యామిలీతో నిచ్చున్నా. ఒకటేసారి గట్టిగా ఏదో పెంచే సౌండ్ వచ్చింది. మాకు ఏమైందని ఉరుకొని వచ్చినాం. నేను మా ఫ్యామిలీ మొత్తం ఉరికొచ్చింది. అయితే ఆడ ఇద్దరు మంచి నీటిలో కొట్టుకుంటారు దెబ్బలు దాకి. అది ఏమైంది యాక్చువల్ గా మాకు కూడా తెలియదు. కానీ ఆయన కాపాడికి పోయినాం మేము. అయితే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేసిరంటే దక్క కొట్టి మా లేడీస్ ని కూడా మమ్మల్ని కూడా నొక్కిరు. అయినా కానీ నేను లోపల పోయి చూసిన ఒక్కొని చేతులు 2 చేతులు వెళ్ళిపోయినాయి. ఒక్క మింత మొత్తం బలిగిపోయింది. కళ్ళ గుట్టలు బయట వచ్చేసినాయి ఆయనకి. ఇంకొందేమో మొత్తం బేజా బయట వచ్చేసింది. 2 మనుషులు ఉన్నారు, 2 మంచి డ్యామేజ్ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తే కూడా వాళ్ళకు కూడా దగ్గర పోనిస్తలేరు, మాకు కూడా దగ్గర పోనిస్తలేరు. అయినా కూడా మేము దగ్గర పోయినాం. నేనే నా చేతులతో లేపుకొని బయట వచ్చినాను. అప్పుడు వరకు అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ పండబెట్టిన తర్వాత అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి మేమే పంపించినాం. నాది ఏంటంటే మీ ద్వారా ఏమైనా అవుతుందంటే నాది ఒకటే రిక్వెస్ట్. వాళ్ళకైతే ఏం చేసుకోలేము. కోట్ల ఆస్తి పెట్టినా కూడా ఆ పానం అయితే రాదు తిరిగి, ఆ చేతులు అయితే తిరిగి రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి జరిగిన నష్టానికి వీళ్ళ వరకు ఎంత అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేయమని, ఇంకోసారి ఇట్లా కాకుండా సెక్యూరిటీగా సేఫ్టీ చేసుకోమని, ఇంకోటి ఇన్ని కోట్ల పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఒక 2-3 అంబులెన్స్ అయినా ఎమర్జెన్సీకి పెట్టుకోవాలని నేను కోరుకుతాను మీ ద్వారా.